ధర్మాత్ములు, ఎంతో ధర్మపరాయణులైన ఋషులారా, ఇటువంటి దుష్టులను చూసి ఇంక మీరు భయపడకండి. ఈ దుష్టులు మీపై దాడి చేసినప్పుడల్లా నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై! శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై! దేవేంద్ర, ఇప్పుడు మీరంతా కౌశికి మహాలయాన్ని చూశారు కదా. దేవర్షి, దేవి యొక్క దర్శనంతో ధన్యులమయ్యాం. ఆమెకు విన్నవించుకుంటాం. ఆ శుంభ నిశుంభుల సంహారం కావించి త్వరలోనే మాకు మా స్వర్గాన్ని సంపాదించి పెట్టమని. నారాయణ నారాయణ, స్వర్గం పొందటం అనేది అంత సులభంగా జరగదు దేవేంద్ర. అందుకై కఠోర తపస్సు చేయవలసి ఉంటుంది. స్వర్గాధిపతులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు స్వర్గాధిపతులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు స్వర్గపు అందాల అప్సరసలారా, నాట్యమాడి మమ్ము రంజింపచేయండి. ఈ అప్సరసల ముఖాలు విషాదంతో కుమిలిపోరాదు. సంతోషంతో వికసించటమే మేము చూడాలి. సోదరా, నేను ముందే చెప్పాను కదా, ఈ అప్సరసలు ఎన్నడూ కూడా మన ఎదుట సంతోషంగా సుందర నృత్యాలు చేయరని. దేవేంద్రుడు దేవతల వియోగం వీరినెప్పుడు బాధిస్తోంది. ఇది చూడటం కన్నా వీరిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టడం మంచిదేమో. నిశుంభ, మనం అలా చేస్తే ఇక మనని ఎవరు రంజింపచేస్తారు? మనం స్వర్గ సుఖాలను ఎలా అనుభవిస్తాం? స్వర్గ విజేతలు అసురాధిపతులు శుంభ నిశుంభులకు జయము. జయము దైత్యరాజులు శుంభ నిశుంభులకు. మహాసుర, నీ సేనలోని ఇతర సైనికులేరి? నేనింకా ఏం చెప్పను దైత్యరాజా. జరిగిందేమిటో సరిగా చెప్పు. సంగతి ఏమంటే దైత్యరాజా, మన సైనికులందరూ ఆ సుందరాంగి మోహంలో పడిపోయారు. సుందరియా? ఎవరా సుందరి? వారా సుందరిని ఎలా మోహించారు? అది మేం చేసే పని కదా. ఎవరా సుందరి? వెంటనే మాకు చెప్పు. ఇంకా మేము కూడా ఇక వెంటనే ఆమెను మోహించి వేస్తాం. వద్దు వద్దు దైత్యరాజా, మీరా పని చేయవద్దు. మహాసుర, చేయాల్సినదేదో మేం చేసి తీరుతాం. ఒకటి మాత్రం చెప్పు, ఆ సుందరాంగి ఎవరు? ఆమె పేరేమిటి? ఆమె ఎక్కడుంటుంది? దైత్యరాజా, మీరు అడిగిన 3 ప్రశ్నలలో మొదటి దానికి నేను సమాధానం ఇవ్వలేను. ఏం? నాకు ఆ సుందరాంగి ఎవరో తెలియదు. తక్కిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పగలను దైత్యరాజా. త్వరగా చెప్పవెందుకు? చెప్పేదేదో. దైత్యరాజా, నేను సైనికులతో పాటు దేవతల కోసం వెతుకుతూ గాలిస్తూ వెళుతున్నాను. ఒకానొక ఆశ్రమంలో ఋషులంతా ఏకకంఠంతో కౌశికీదేవిని రాక్షసులను అంతమొందించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మీకు జయజయధ్వానాలు పలుకుతున్నారు. ఇదంతా చూసేసరికి సహించలేకపోయాం. మేము ఆ ఋషులందరిపైన ఆక్రమణ చేశాం. ఇంతలో కౌశికీదేవి ప్రత్యక్షమైంది. ఆమె మన సైనికులందరినీ వధించి వేసింది. ఏమిటి? ఒక స్త్రీ మన యొక్క అసుర సైనికులను వధించి వేసిందా?
ఆమెను కేవలం స్త్రీ అనకండి దైత్యరాజా. ఆమె ఒక సర్వాంగ సుందరి అయినటువంటి పరమ సుందరియే. అంతటి సౌందర్య రాశి, రూపవతి, లావణ్యవతి అయిన రూపసిని విధాత కూడా ఇంతకు ముందు ఇంత అందంగా సృష్టించి ఉండడు. నభూతో నభవిష్యతి అనాలి. మరి నీవిందాకనే అన్నావుగా సైనికుల ఆ సుందరి మోహంలో పడ్డారని. జరిగిందదే అసురరాజా, జరిగిందదే. మన సైనికులు పోరాడటం మానివేసి ఆ సుందరి అందాన్ని చూడసాగారు. కానీ ఆమె 2 చేతుల ఖడ్గాలను తిప్పుతూ అందాన్ని గ్రోలుతున్న మన సైనికులను ఉచకోత కోసేస్తూ సంహరించి వేసింది. మన సైనికులు అలా ఆమెను కళ్ళప్పగించి చూసి ఉండకపోతే బ్రతికి ఉండేవారేమో. అందుకే వారు ఆ సుందరాంగిని చూసి మోహంలో పడ్డారన్నాను. కానీ మీరు మాత్రం ఆ సుందరిని చూసి మోహంలో పడకండి. అలా చేస్తే మాగతేమిటి దైత్యరాజా? ప్రేరేపణ చాలించు మహాసురా. ఒకసారేమో ఆమెను సుందరాంగి అంటావు, మరోసారి ఆమెకు 2 చేతుల కత్తులంటావు. అవును అసురరాజా, ఒకమారు ఈ మహాసురుడు కూడా మోహంలో పడినవాడై సమ్మోహితుడైపోయాడు ఆమె రూపం చూసి. కానీ ఆమె 2 చేతుల్లోనూ ఖడ్గాలు చూసి చెట్టు వెనకాల నేను దాక్కున్నాను. అలా దాక్కుని ఉండకపోయినట్లయితే తమకిలా ఆ సుందరి సమాచారం చెప్పగలిగేవాణ్ణి కాదు దైత్యరాజా. చాలు చాలు, నీ ఏడుపులు రాగాలు చాలించు. చనిపోయిన మన వారి కోసం శోకించడం వ్యర్థమే. మహాసురా, నీవు మాకు ఆ సుందరి సంగతి చెప్పు. ఏం చెప్పను? ఆ సుందరి, ఆ మోహిని, ఆ రూపసి యొక్క సంగతి. మనం 1000 అప్సరసలను కాదు, 1000 కాదు, 1,00,000 మంది కాదు, 1,00,000 కూడా కాదు, 1,00,00,000 మంది అప్సరసల సౌందర్యమంతా కలబోసినా కూడా పోగైన అందమంతా ఆ కౌశికీదేవి అందానికి ముందు దిగదుడిపే అవుతుంది. ఓ దైత్యరాజా, ఆమె నేత్రాలు, సోగకనుల అందాలు, ఆహాహాహా! అవి చూస్తుంటే మాకు ఏమనిపిస్తోందంటే విధాత చూడ్డానికి కాక సమ్మోహింపచేయడానికే చేశాడని. ఆ విధాతకు అటువంటి నేత్రాల సృష్టికి ఎన్ని యుగాలు పట్టిందో ఏమో. అంతటి సుందర ఆకర్షణీయమైన నేత్రాలు ఆ సుందరాంగి కౌశికివి. ఇంకా చెప్పు మహాసుర, ఇంకా చెప్పు. ఇంకా ఎంతో చెప్పాలనే ఉంది దైత్యరాజా, ఇంకా ఎంతో చెప్పాలి కూడా. కానీ మాటలే తోచడంలా. నాకు తోచింది, నాకు తెలిసిన దాన్ని బట్టి కొన్ని సంగతులు చెబుతాను మీకు ఆ సుందరాంగి గురించి. ఆమె నాసికను చూస్తే సంపెంగ పువ్వు అనిపిస్తుంది. అంత అందమైనటువంటి నాసిక ఆమెది. ఆహా! ఆ అందాన్ని గురించి వర్ణించడం అనేది నాకింక సాధ్యం కాదేమో అనిపిస్తోంది. మధ్యలో చెప్పడం మానేస్తావెందుకు మాసురా? మాటలు తోచకపోవడం వల్లనే దైత్యరాజా, మాటలు తోచకనే. నాకైతే ఇలా ఆగాలని ఉండదు, కానీ నాకు నోరైతే పెగలటం లేదు మాట తోచకపోవడం వల్ల. దైత్యరాజా, నేనేమన్నాను? ఆ సుందరి కౌశికి యొక్క లలాటం ఎలా మెరుస్తుందంటే నల్లని మేఘాల మాటున పున్నమి చంద్రుడు ప్రకాశించినట్టుగానే. ఆమె కేశాల సౌందర్యం అమావాస్య చీకటిని తలపిస్తుంది. ఆమె పలువరుసను చూస్తే ముత్యాలు మెరిసినట్టుగా భ్రమ కలుగుతుందనే చెప్పవచ్చును. ఆమె చేతులు తామర తూడుల వంటివి. భలే! ఆమె నడక తీరు హంస నడకయే దైత్యరాజా. ఇంకా చెప్పు మహాసురా. మాట పెగలటమే లేదని నీవు మాతో అయితే అన్నావు గాని నీవిప్పుడు మాటలతో ఆ సుందరిని చక్కగా వండిస్తున్నావు మహాసురా. ఇదంతా కూడా తమ కృప వల్లనే సాధ్యమైంది దైత్యరాజా. నేనన్న మాటల్లో తమరు ఆ సుందరాంగి రూపం చూసి ఉంటే
నేను పడ్డ శ్రమ సఫలమైనట్టే దైత్యరాజా. దైత్యరాజులైన శుంభ నిశుంభులు తమ సేనాపతి మహాసురుడు కౌశికి అందాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించటం విని వికటాట్టహాసం చేస్తారు. కౌశికి సౌందర్య వర్ణన విని అందరూ సమ్మోహితులవుతారు. ఇంకొక వైపు దైత్య గురువు శుక్రాచార్యుడు శుంభ నిశుంభుల రక్షణకై మహాయజ్ఞాన్ని నిర్వహించి శక్తులను ఆవాహన చేస్తాడు. దైత్య శక్తి విజయీ భవ, దైత్య శక్తి విజయీ భవ. ఓ జగతిలోని శక్తివంతులైన దైత్యులారా, నేను మిమ్ము ఆవాహన చేస్తున్నాను. దైత్య జాతిని ఉద్ధరించడానికి మీరెంతో అవసరం. అందుచేత ఓ శక్తివంతులైన దైత్యులారా, భూలోకానికి రండి. శుక్రాచార్యుడు మిమ్ము పిలుస్తున్నాడు. భూలోకానికి రండి. నా సిద్ధులు ప్రభావరహితమైనాయా? కొత్త రాక్షసులను ఉత్పన్నం చేయడానికి కావించిన నా తపస్సంతా వ్యర్థమైపోయిందా? ఈ ఆహుతుల ప్రభావం నాకు కనిపించటం లేదే? దైత్యగురు శుక్రాచార్య, మేము పాతాళ నుంచి రావడానికి సమయం పట్టదా? తమరి ఆవాహన మాకు అందగానే మేము పాతాళం నుంచి లేచి తిన్నగా తమరి యజ్ఞకుండానికై భూలోకం వచ్చేసాము. సరే, ఆ సంగతి మీరు అలా ఉంచండి. మీ పేర్లేమిటో చెప్పండి. నా పేరు చండు. నా పేరేమిటో వింటూనే అంతా భయంతో వణికిపోతారు. నా పేరేమో ముండు. కదులుతున్న నా ఈ శిరస్సును చూస్తుంటే అందరికీ ఒళ్ళంతా రక్తం గడ్డకట్టుకుపోతోంది సుమా. ప్రణామం దైత్య గురు శుక్రాచార్య. నేను సుగ్రీవుణ్ణి ఆవాహన చేయగా ప్రత్యక్షమయ్యాను. నీలో విశేషమేమిటి? గురువర్య, తెలివైన దైత్యుణ్ణి గనక నేను శక్తికి బదులుగా బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తాను. దయచేసి చెప్పండి, నన్నిప్పుడు ఏం చేయమన్నారు? శక్తివంతులై తెలివైన రాక్షసులు ప్రత్యక్షమవడంతో నా ఆవాహన సఫలమైంది. కానీ శక్తిశాలురు, వరం పొందిన దైత్యులైన శుంభ నిశుంభుల గురించే నాకు చింత. క్రోధం, భావావేశం వల్ల ఉత్తేజితులై వారిరువురు ఏదైనా అనుచిత కార్యం చేయగలరు. మీ బాధ్యత ఏమిటంటే మీరు స్వర్గానికి వెళ్ళి వారితో సంప్రదించి వారికి సహాయం చెయ్యాలి. చండు, ముండు వీరిద్దరూ తమ శక్తి యుక్తులను ప్రయోగించాలి. దైత్యగురు, మేము తమ ఆజ్ఞను పాటిస్తాము. శుంభుణ్ణి నిశుంభుణ్ణి రక్షించడం మా కర్తవ్యమే. ఇక సుగ్రీవ, బుద్ధి ఉపయోగించి. దైత్య గురు, తమరు వారి గురించి చింతించకండి. నా చింత ఎలా తగ్గుతుంది? నేను దైత్య గురువును. దైత్యుల రక్షణ, వారి ఉన్నతి నా బాధ్యత. ఈ బాధ్యత ఉన్నంత వరకు చింత తప్పదు. నా చింత ఏమిటంటే శుంభ నిశుంభుల్లో రాక్షస ప్రవృత్తి దినదినము పెరిగిపోతుంది. దేనికి పర్యవసానం ఒకనాడు కలగక మారదు. వారిలోని కామవాంఛలు వారిని మహాశక్తి వద్దకు చేర్చక మానవు.